శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ దత్తక్షేత్రం గాన్గాపూర్ మూడో భాగంలో గాన్గాపూర్లోని భిక్ష యొక్క విశిష్టత మరియు శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో భయము అభయము రెండూ ఒకేసారి ఎలా అనుభవంలోకి వచ్చునో తెలుసుకుందాం. గాన్గాపూర్లో ప్రతిరోజు భిక్ష అనేది భక్తులు ఎంతోమంది వచ్చినా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ పడితే అక్కడ భిక్ష ఇవ్వడాన్ని మనం గమనించగలం. ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం మధ్యాహ్నం 12 గంటలకు గంట శబ్దం ద్వారా మొదలై భిక్ష అనేది ప్రారంభమై అది నిరంతరం కొనసాగుతుంది. ఇక్కడ మీరు భిక్షను తీసుకోవడం మరియు ఇతరులకు ఇవ్వడం అనేది సదాచారంగా కొనసాగుతున్నది. మనుష్యునికి ఎక్కువ ఇష్టమైనది ఎల్లప్పుడూ తీసుకోవడమే కానీ ఇవ్వడంలోని సంతృప్తిని ఇక్కడ మనం రుచి చూడగలం. ఇక భయము అభయము అనే దానిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునే మార్గంలో మనకు భయమనిపించే సన్నివేశాలు కనిపించెను. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుమ్మం ముందు కట్టేసిన ఊసలు, అందులో మానసిక వికాసం లేనివారు, అనగా మరో అర్థంలో చెప్పాలంటే దెయ్యం పట్టిన వారు ఊగిపోతూ ఆ ఊసలని ఎక్కుతూ దిగుతూ ఉండడాన్ని గమనించవచ్చును. అట్టి వారిని సైతం వారి వారి భయాలను పోగొట్టి అభయాన్ని అందజేసి అలా ఎంతోమంది వారి వారి మానసిక అస్వస్థతలను పోగొట్టుకున్నవారు ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడున్న జాతక ప్రభావంలో గురుగ్రహం బలం తక్కువ ఉన్నా లేక గురుకృప మనకి కావాలన్నా ఈ దత్తక్షేత్రాన్ని దర్శించడం అనేది జరుగుతున్నది. ఇందులో ముందుగా భక్తులు సంగమ నదిలో స్నానం చేసి ఔదంబర వృక్షం కింద ప్రదక్షిణాలు గావించి గురుపారాయణాన్ని చేసి ఆ క్షేత్రంలో నిద్ర చేసి శ్రీ గురుదత్త స్వామి వారిని దర్శించుకుని గురుకృపకు పాత్రులవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.